యేసు ప్రభు వారు ఏమంటారో తెలుసా? నన్ను నలుగొట్టడం నా తండ్రికి ఇష్టమైంది. నేను నలుగొట్టబడాలి, నేను వేదన పడాలి, నేను బాధపడాలని నా తండ్రికి ఇష్టమైంది. ఏ కుమారుడైనా తన తండ్రిని గురించి ఇలా చెప్పగలుగుతాడా? కానీ యేసుక్రీస్తు ప్రభువారు తండ్రిని యెహోవాను గురించి చెప్పిన మాట ఏంటో తెలుసా? నేను నలుగొట్టబడితే నా తండ్రికి సంతోషం. గోధుమ గింజ భూమిలో పడి చావుకుండిన ఎడల అది ఒంటిగానే ఉంటుంది, అది చచ్చిన ఎడల విస్తారంగా ఫలించును. నువ్వు గోధుమ గింజగా ఉండిపోతే నువ్వు ఎవరికి ఆశీర్వాదము కాలేవు. నా దేవుడు నిన్ను ఒక ఆశీర్వాదకరమైన పాత్రగా, ఒక దీవెనకరమైన పాత్రగా నిన్ను ఏర్పరచుకున్నాడు. కాబట్టి నువ్వు అనేక మందికి ఆహారం అవుదువుగాక. ఆమేన్. నీ చేతుల కష్టాతీతం అవ్వచ్చు, నీ ప్రార్థన జీవితం అవ్వచ్చు, నీ విశ్వాస జీవితం అవ్వచ్చు, నీ సాక్ష్యం అవ్వచ్చు. ప్రతిదీ కూడా నీ ద్వారా సంఘము కట్టబడడానికి దేవుడు వాడుకుంటాడు. ఆమేన్.